శూన్యము. నా పేరు చంద్రశేఖర్ యాదవ్, విద్యార్థి వైఎస్ఆర్ విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి. సార్ ఇక్కడ నేను గన్షాట్ గా 1 మినిట్ మాట్లాడతా. 1 మినిట్ గా 30 సెకండ్స్. ఓకే సార్. సార్ ఏమైందంటే ఇక్కడ అనంతపూర్లో సెంట్రల్ యూనివర్సిటీ రావాలంటే ఇదే కమ్యూనిస్టులు, ఇదే వైఎస్ఆర్ వాళ్ళు, ఇదే స్థానిక సంఘాలు ఎన్నో కలిసి ఉద్యమాలు చేసే కాగా బీజేపీ వాళ్ళు మాకు సెంట్రల్ యూనివర్సిటీ ఇచ్చిండే పాపన పోలేదు. ఇచ్చినా కూడా దానికి బడ్జెట్ అలికేషన్ లేదు. టీడీపీ నుండి ఏమంటే వాళ్ళు బడ్జెట్ ఇచ్చినా ఈ టీడీపీ వాళ్ళు కట్టేదట్లు లేరు. ఇద్దరు 4.5 ఏళ్ళు సంసారం చేసి ఇప్పుడు ప్రజలను తప్పతో ఇంకొక నిరుద్యోగ భృతి అని ఇస్తున్నారు. విద్యార్థులను మాత్రము ఇంటికో ఉద్యోగం ఇస్తారని చంద్రబాబు నాయుడు గారు అయితే మహిళకి ఇవ్వండి. లాస్ట్ మీరు చెప్పే మాటతో కంక్లూడ్ చేస్తానమ్మా. కంక్లూడ్ చేయండి సార్. ఇప్పుడు భారత్ వారికి అలాగే రాజకీయ నాయకులకి అందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య, నా పేరు పద్మావతి, నేను మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి. ఇప్పుడు ఇందాక పెద్దోళ్ళు చెప్పినారు, బీజేపీ కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పినారు ప్రకృతి వైపరీత్యము బాగలేదు, అనంతపురం జిల్లా కరువు జిల్లాలో ఉందని మాటల వరకునే కానీ చేసింది అయితే ఏమీ లేదు. 450 మంది ఇవాళ రైతులు చనిపోతే ఇవాళ ఎంతోమంది ఇబ్బందులు పడి వాళ్ళ సంసారాలు వీధులు పడుతున్నాయి. అంతేకాకుండా వేరే రాష్ట్రాలకి వలసలు పోతున్నారు. ఇటువంటి ప్రత్యేక హోదా ఇవ్వకోకుండా ఇవాళ వెంకయ్య నాయుడు ఇవాళ సన్మానాలు చేయించుకున్నాడు. ఇవాళ ఆయన కన్హయ్య కుమార్ని కమ్యూనిస్టులు అనే కానీ అర్హతే లేదు. అంతేకాకుండా ఇప్పుడు మాకు చేయాల్సిన పని చెప్తున్నా, ఇవాళ మహిళలకి మహిళలకి చట్టసభల్లో సార్ ఎవరు గెలిచినా కూడా చట్టసభల్లో మహిళలకి రిజర్వేషన్ కల్పించాలి. అలాగే ఏరులై